ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తారా? ఇదే వీడియో చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఈ వీడియో ఫుల్ ట్యుటోరియల్ చెప్తాను. దానికంటే ముందు నేను కూడా చేసినా కదా! ఆ వీడియో చూడండి. చూసారు కదా! ఇప్పుడు ఇదే వీడియో చాలా ట్రెండింగ్‌లో ఉంది. మీకు చాలా సార్లు చెప్పాను. నేను ఈ వీడియోలో యూజ్ చేసిన యాప్ అనేది డిస్క్రిప్షన్‌లో పెడతాను. దాంతో పాటు మీకు వీలుంటే మీకు చాలా సింపుల్‌గా ఉండాలని అనుకుంటే ప్రాజెక్ట్ లింక్ కూడా ఇచ్చాను. కానీ ఈ వీడియో చూసిన తర్వాత ప్రాజెక్ట్ యూజ్ చేస్తే మీకు చాలా ఈజీగా అయిపోతది. కాబట్టి వీలున్నంత వరకు ప్రాజెక్ట్ జోలికెళ్ళకుండా తర్వాత యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ వీడియో ఒకసారి చూడండి. ఓకేనా? ఈ వీడియోని 3 యాప్‌లో అయితే చేయబోతున్నాం మనం. యాప్స్ అనేది ముందు ముందే చెప్తాను. మీకు ఒక ఐడియా అయితే ఉంటది. ఫస్ట్ అయితే అలర్ట్ మోషన్ చాలా ఇంపార్టెంట్. అలర్ట్ మోషన్ లేకపోతే కామెంట్ చేసేయండి. ఓకే. అలర్ట్ మోషన్ ఓపెన్ చేసినా మీరు ఏ రేషియో తీసుకున్నా మీ చాయిస్ అది. 16:9 రేషియో తీసుకుంటున్నా నేను. దాంతో పాటు ఇప్పుడు మనం ఐడియో అయితే యాడ్ చేద్దాం. ఐడియో యాడ్ చేసే ముందు నేను మీకు డిస్క్రిప్షన్‌లోనే ఆ వీడియో క్లిప్ ఇస్తాను. ఆ వీడియో క్లిప్ ఏందంటే ఇప్పుడు వైరల్ అవుతున్న ఆ వీడియో క్లిప్పే ఇస్తాను నేను డిస్క్రిప్షన్‌లో. ఎందుకంటే ఇది మీకు చేయనికి చాలా సింపుల్‌గా ఉంటది. ఫస్ట్ అయితే దీన్ని రొటేట్ చేస్తున్నా. 90 డిగ్రీస్ రొటేట్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా దీనికి ఉన్న ఇప్పుడు మనం ఒకటి గమనించాలి మనం. కొంచెం స్క్రోల్ చేద్దాం ఇక్కడ. కొంచెం స్క్రోల్ చేస్తే ఆ బీట్ అనేది ఏదైతే మనకు అవుట్‌లైన్ ఎఫెక్ట్ వస్తదో ఈ కార్టూన్ ఎఫెక్ట్ అక్కడ మనం ఫస్ట్ అయితే 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఐడియో చేసుకుందాం. ఓకే. మనకు అది ఎక్కడైతే వస్తదో అక్కడ మనం ఒక బీట్ మార్క్ పెడదాం. ఇక్కడ టైమింగ్ మీద క్లిక్ చేస్తే బీట్ మార్క్ పడిపోతది. అది మనకు ఎక్కడి నుంచి ఉంది, ఎక్కడి వరకు ఉందో అది చూసుకోవాలి మనం. ఓకే. ఇక్కడి నుంచి మనకు ఎక్కడి వరకు ఉందో చూసుకోవాలి మనం. ఇంతవరకు ఉంది. ఓకేనా? ఇక్కడ చూడండి ఇది మాత్రమే మనకు అవుట్‌లైన్ ఎఫెక్ట్ అయితే వస్తది. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే మళ్ళీ ఒక అదే వీడియో క్లిప్ ఉంటది. మళ్ళీ దానికి కొంచెం స్క్రోల్ చేసి మళ్ళీ ఇంకో అవుట్‌లైన్ ఎఫెక్ట్ అయితే వస్తది. ఓకే. ఇది బ్లూ ఎఫెక్ట్ తోటి ఉంటది. ఇది సేమ్ ఉంటది గానీ బ్లూ ఎఫెక్ట్ ఉంటది. ఓకేనా? మళ్ళీ కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇది ఎక్కడి నుంచి ఉంది, ఎంతవరకు ఉందో అది చూసుకుందాం మనం. ఇంతవరకు ఉంది. ఓకే. సారీ. ఇంతవరకు ఉంది. ఇది గూడా నేను బీట్ మార్క్ పెట్టేసిన. ఓకే. అది చూసుకోవాలి మీరు. ఎక్కువ గమనించాల్సింది ఇది. ఓకే. మళ్ళీ ఇక్కడి నుంచి కొంచెం స్క్రోల్ చేసి మళ్ళీ ఇంకో అవుట్‌లైన్ ఎక్కడైతే వస్తదో అక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టుకోవాలో అది చూసుకోవాలి మీరు. 3 టైమ్ అయితే అవుట్‌లైన్ వస్తది. 3 టైమ్ అయితే పెట్టేసిన నేను. ఓకే. అది బీట్ మార్క్ పెట్టుకుంటే తెలుస్తది. ఓకే. బీట్ మార్క్ పెట్టుకుంటే ఇక్కడ మీకు ఆటోమేటిక్‌గా తెలుస్తది. ఇప్పుడు మనం ఆ వీడియో క్లిప్‌ని డిలీట్ చేసినా నో ప్రాబ్లమ్. చూసుకోండి మీరు. ఓకేనా? బ్లాక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ పెడుతున్నా. ఆ వీడియో క్లిప్ నేను డిస్క్రిప్షన్‌లో పెట్టేసిన. ఇప్పుడు మీ వీడియో క్లిప్ ఉండొచ్చు, ఫోటో క్లిప్ ఉండొచ్చు. నేను రాజాసాబ్‌ది నా దగ్గర ఒక వీడియో ఉంది. అదే పెడతాను. ఇది. ఓకేనా? నేను ఇంపార్టెంట్ మాత్రమే తీసుకుంటా నేను. ఏందంటే ఇది కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇక్కడ మనకు అది కార్ నుంచి ఎక్కడైతే దిగుతారో అది తీసుకుంటా నేను. ఇది తీసుకుంటా. ఫస్ట్‌లో వచ్చాం. సౌండ్ మీడ్‌లో పెట్టేద్దాం. కొంచెం జూమ్ చేసేద్దాం. బాగా కనిపించాలి కదా! ఇలా. మీది నార్మల్‌గా ఉన్నా మీరు పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఓకేనా? ఇప్పుడు దీనైతే ఇంతవరకు పెట్టి, ఇక్కడ మాత్రం మనకు ఆ ఎఫెక్ట్ అయితే రావాలి. ఏం ఎఫెక్ట్ అంటే ఏదైతే మనకు అవుట్‌లైన్ ఎఫెక్ట్ వస్తదో ఇక్కడ రావాలి. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఆ వీడియో క్లిప్ సెలెక్ట్ చేసుకొని కట్ చేస్తున్నా. ఆ వీడియో క్లిప్‌ని నేను డిలీట్ చేసేస్తున్నా. లేదైతే నేను హైడ్ చేసేస్తా. ఎందుకంటే తర్వాత అందులోనే కొంచెం కావాలి మనకు తర్వాత కాబట్టి. ఓకే. మీరు డిలీట్ చేసినా నో ప్రాబ్లమ్. ఇప్పుడు దీన్ని నేను స్క్రీన్ షాట్ తీసుకుంటా. స్క్రీన్ షాట్ అంటే ఇక్కడే మీరు పైన షేర్ ఐకాన్‌లోకెళ్ళి ఇక్కడ కరెంట్ ఫ్రేమ్ యాస్ పీఎన్‌జీ అని ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసి ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేస్తే అదే ఫోటో మనకు ఫోటోగా అయితే వస్తది. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనకు ఈ వీడియో క్లిప్ ఉందో ఇది మనకు కొంచెం స్లోగా కావాలి. ఇక్కడి వరకు కావాలి. కాబట్టి ఆ వీడియో క్లిప్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు స్పీడ్‌లోకెళ్ళి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు కరెక్ట్‌గా మనకు కొంచెం స్లోగా వస్తది ఇలా. ఓకే. ఇక్కడ మనం ఏదైతే ఫోటో తీసుకున్నామో ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేద్దాం. అంటే మనకు ఒక ఫ్రీజ్ లాగా అయిపోతది. ఇప్పుడు మనకు ఇక్కడ మాత్రం ఆ ఎఫెక్ట్ అయితే రావాలి మనం. ఏం ఎఫెక్ట్ అంటే ఆహ్, ఆహ్, అవుట్‌లైన్ ఎఫెక్ట్ ఉంది కదా! అది రావాలి. ఓకేనా? ఇప్పుడు మనం బ్యాక్‌కొద్దాం. ఓకే. డైరెక్ట్‌గా బ్యాక్‌కొస్తున్నాను. ఇక్కడ నేను ఇంకా 2 యాప్ అయితే యూజ్ చేస్తా. ఇందులో ఫ్రీక్వెల్ అని ఒక యాప్ అయితే ఉంది. ఇంకోటి 4 రూమ్. ఈ 2 యాప్ నేను ఇస్తాను. అవే యూజ్ చేయండి. అంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. నేను యాప్స్ గురించి ఎక్కువ చెప్పను గానీ ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో చెక్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ నేనైతే ఫీక్వెల్ అనే ఒక యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఈ యాప్ అనేది ఒక్కొక్కసారి ఆటో బ్యాక్ వస్తుంటది. నేను చెప్పే ప్రాసెసే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇది అన్ని పర్మిషన్ ఇచ్చేసి
ఓపెన్ చేస్తా. ఎందుకంటే ఇంతకుముందు చేసినా కానీ మళ్ళీ డేటా క్లియర్ చేసినా మీకు క్లియర్‌గా ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ మాత్రం అసలు సెలెక్ట్ చేయకండి. ఎందుకంటే అది సెలెక్ట్ చేస్తే ఆటో బ్యాక్ వచ్చేస్తది. కొంచెం కిందకి వచ్చేసేయండి. లేకపోతే ఇక్కడ మనకు ఏఐ ఎఫెక్ట్ అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు కార్టూన్ అని ఉంటది. కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇక్కడ కార్టూన్ ఆప్షన్ ఉంది కదా! ఈ ఫిల్టర్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. యూజ్ టెంప్లేట్ అని యూజ్ ప్రీసెట్ ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. అలో మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో తీసుకున్నారో ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేద్దాం. అంతే మీరు సేవ్ చేసుకున్నారు కదా! అలర్ట్ మోషన్‌లో ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేద్దాం. కొంచెం టైం తీసుకుంటది. ఒక 30 సెకండ్, 40 సెకండ్. ఓకే. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా మనకు అయితే కార్టూన్ ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. పైన డౌన్‌లోడ్ ఉంటది. డౌన్‌లోడ్ చేసుకుందాం. ఓకే. బ్యాక్ వచ్చేద్దాం. మనకు అది కార్టూన్ ఎఫెక్ట్ అయితే వస్తది. ఇప్పుడు ఫోటో రూమ్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. సారీ. ఫోటో రూమ్ యాప్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటది. ఇక్కడ మనకు పైన ఈ ఆప్షన్ కనిపిస్తుందా? ఓకే. ట్రాన్స్పరెంట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఆ కార్టూన్ ఫోటో ఉంది కదా! దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేస్తే అది ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేస్తది. ఓకే. వెయిట్ చేద్దాం. రిమూవ్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం అవుట్‌లైన్ యాడ్ చేద్దాం. అవుట్‌లైన్ ఉంది కదా అక్కడ. ఓకే. దానికోసం ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇలా కొంచెం స్క్రోల్ చేసి అక్కడ షాడో అండ్ అవుట్‌లైన్ ఉంటది. షాడో జోలికి వెళ్ళకుండా అవుట్‌లైన్ సెలెక్ట్ చేసుకోండి. కొంచెం కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మనకు 29 ఉంటది సైజ్ అనేది. 29 వద్దు మనకు 20 చాలు. దాని తర్వాత మనం ఆ ఫోటోని మనం సేవ్ చేసుకుందాం. దానికోసం పైన షేర్ ఐకాన్ ఉంటది. సేవ్ టు గ్యాలరీ. ఓకే. ఇదైతే మనకు ఇప్పుడు మనం మళ్ళీ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే. అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసి కరెక్ట్‌గా మనం ఆ ఫోటో ఎక్కడైతే యాడ్ చేస్తామో అక్కడే వచ్చి ఈ ఫోటోని ఇక్కడ యాడ్ చేద్దాం. ఇక్కడ చూడండి ఇలా వస్తది. అవుట్‌లైన్ వచ్చేసింది. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేద్దాం. ఇప్పుడు దీనికి మనమైతే బ్లింక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. అంటే మనకు బ్లింక్ అనేది కావాలి కదా! ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకు సెర్చ్‌లో అయితే బ్లింక్ అని సెర్చ్ చేయండి. ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇది మనకు 2.00 ఉంటది. దీనైతే మనమైతే ఒక 5 ఆ మధ్యలో పెట్టుకుంటే ఇలా అయితే బ్లింక్ అవుతుంది. లేకపోతే కొంచెం తక్కువ పెట్టినా నో ప్రాబ్లమ్. ఇది మనకు కొంచెం షేక్ కూడా కావాలి. దానికోసం రాండమ్ అనే ఒక యానిమేషన్ ఉంటది. మూవ్ అండ్ టాస్క్‌లోకెళ్ళి ఈ రాండమ్ యానిమేషన్ టూ మచ్ అనే ప్రీసెట్ ఉంటది. దీన్ని ఓపెన్ చేసి ఒక 2% పెట్టుకోండి. 1, 2 పీఎన్‌జీని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూద్దాం మనం. ఇది చూడండి స్టార్టింగ్ నుంచి ఇలా వస్తది. దాని తర్వాత చూడండి వచ్చేసింది కదా! ఇలా. ఇప్పుడు సేమ్ ఇంకో క్లిప్ యాడ్ చేయాలి. సేమ్ ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ ఉంది కదా! సేమ్ ఇలాగే చేయాలి. ఇప్పుడు నేను మొత్తం చెప్తే చాలా టైం పోతది. ఇంకోటి యాడ్ చేసి చూపిస్తానులే గాని. ఓకే. ఇది యాడ్ చేస్తా. ఇలా బ్యాక్ వస్తారు కదా! ఇది. సేమ్ ఇక్కడ వద్దాం. ఎక్కడంటే ఈ పీఎన్‌జీ తర్వాత ఇక్కడ వచ్చి కొంచెం జూమ్ చేస్తా. సౌండ్ మ్యూట్‌లో పెట్టి ఇక్కడ వచ్చి కట్ చేసుకుంటా దీన్ని డిలీట్ చేసి దీన్ని పైన షేర్ ఐకాన్‌లోకి వెళ్ళి కరెంట్ ఫేమ్ యాస్ పీఎన్‌జీలోకి వెళ్ళి ఓకే. ఎక్స్‌పోర్ట్ చేస్తున్నా. సేమ్ ఇప్పుడు మనం ఫ్రీక్వెల్ యాప్ అయితే ఓపెన్ సేమ్ మళ్ళీ అలాగే చేయాలి మీరు. ఓకే. ఇప్పుడు నేను చేసిన ఫోటో ఒకటి ఉంది. అది యాడ్ చేస్తాలే గాని మళ్ళీ మొత్తం ఫస్ట్ నుంచి చెప్పాలంటే చాలా టైం పోతది కాబట్టి చేసిన ఒక ఫోటో ఉంది. ఇది. ఇలా. దీన్ని సేమ్ ఇంతకుముందు ఆ ఎఫెక్ట్ పెట్టాం కదా! సేమ్ ఇదే ప్రాసెస్ మిగతా 2, 3 క్లిప్‌ని ఇలాగే చేయాలి మీరు. ఇలా చేస్తే అయిపోతది. దీనికి మీరు సంథింగ్ ఏదైనా డిఫరెంట్ ఎఫెక్ట్ అయితే పెట్టొచ్చు. లేకపోతే నేను ప్రాజెక్ట్‌లో ఇచ్చాను కదా! ప్రాజెక్ట్‌లో కొన్ని ఎఫెక్ట్ ఇచ్చాను. ఆ ఎఫెక్ట్‌ని మీ ఫోటోకి ఈ ఎఫెక్ట్ ఇక్కడి నుంచి కాపీ చేసి మీ ఫోటో పీఎన్‌జీకి అటాచ్‌మెంట్ చేసి కూడా సెట్ అయిపోతది. ఓకే. మీరు ఫుల్ ప్రాజెక్ట్ తర్వాత యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇబ్బంది ఉండదు. ఓకే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే సారీ. కాకపోతే చెప్పండి. వీలుంటే ఇంకో వీడియో చేద్దాం. జై హింద్.